హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది పటమట్లో ఉన్న రీసేల్ ఫ్లాట్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ రీసేల్ అయినప్పటికీ కూడా ఫ్లాట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్ కూడా రీసేల్ అయినా 10 years అవుతుంది. 10 years అయినా కానీ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది పటమట. అండ్ ఫ్లాట్ మన మెయిన్ ఎంట్రన్స్ రాగానే ఇలా వస్తుందన్నమాట. వెట్రిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్. అండ్ ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లాట్ ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇదైతే సేల్కి ఉందన్నమాట, రీసేల్ ఫ్లాటు పటమట లొకేషన్లో. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రెంటల్ మొన్నటి వరకు రెంటల్ పర్పస్ ఇచ్చారు, 20,000 రెంటల్ వచ్చింది. ఇప్పుడైతే సేల్కి పెట్టారన్నమాట, ఇది సేల్కి వచ్చింది. ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్లోనే ఇదంతా హాల్ అవుతుంది అనమాట. మొత్తం అంతా రెడీ టు మూవ్లో ఉందండి. ఎక్కడ కూడా రెన్యూవేట్ వర్క్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదు, మేజర్ వర్క్ కూడా ఎక్కడ లేదు. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా స్పేషియస్గా వచ్చే హాల్ ఉంది మెయిన్ ఎంట్రన్స్లోనే. అండ్ అలాగే డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ సైజ్ మాత్రం దీని డైమెన్షన్స్ చూస్తే 1700 SFT టోటల్ చెప్పారు, 1450 ప్లింత్ వస్తుంది అనమాట. విత్ కార్ పార్కింగ్. ఇదంతా డైనింగ్ ఏరియా ఉంది, డైనింగ్ టేబుల్ పెట్టారు కదా, అంతా డైనింగ్ ఏరియా ఉంది. కిచెన్ కూడా చక్కగా బ్యూటిఫుల్గానే ఉంది. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. 1450 ప్లింత్లో ఇంత పెద్దగా వచ్చినాయి అంటే చాలా చాలా స్పెషల్ అనుకోవాలి. ఫ్లాట్ అయితే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా మనకి కిచెన్ అవుతుంది అనమాట. కిచెన్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ వేసారు, మాడ్యులర్ కిచెన్. అండ్ సపరేట్ వాష్ ఏరియా వచ్చింది. ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవుతుంది అనమాట, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది వెంటిలేషన్ కూడాను. అండ్ బాల్కనీ కానీ మీకు వాష్ ఏరియా కానీ చక్కగా స్పేషియస్గా వచ్చినాయి, విత్ సేఫ్టీ గ్రిల్స్తో వచ్చినాయి అనమాట. ఏది చేయించుకోవాల్సిన లేదు, రెన్యూవేట్ అయితే ఏది చేయించుకోవాల్సిన లేదు. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది, రీసేల్ ఫ్లాట్ అయినప్పటికీ కూడా. 2014 అండి ఇది ఫ్లాట్, దగ్గర దగ్గర 9 years అవుతుంది ఫ్లాట్ అయితే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫుల్లీ కబోర్డ్స్తో చాలా స్పేషియస్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇదంతా ఫుల్లీ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్తో. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఒక్క నిమిషం అండి. అండ్ సెకండ్ బెడ్రూము, ఇదేమో సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా చాలా స్పేషియస్గా ఉంది. సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అనేది ఇది ఫుల్లీ కబోర్డ్స్తో సెకండ్ బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది ఫ్లాట్ అయితే ఇది మనకి వివేకానంద కాలనీ, పటమట వివేకానంద కాలనీలో వస్తుంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. థర్డ్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. ఇది థర్డ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 5th floor అండి ఫైనల్గా. ఇదైతే 5th floor అవుతుంది. 5th floor విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో ఉంది. 1700 SFT, 1450 ప్లింత్. దీనికి కూడా అటాచ్డ్ వస్తుంది అనమాట. టాయిలెట్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి టాయిలెట్స్ అయితే. దీనికి ఒక బాల్కనీ వచ్చింది. ఇదైతే బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ అనమాట. ఫ్లాట్ అయితే రోడ్డు వైపుది కాదు, బ్యాక్ సైడ్ అవుతుంది, కానీ వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఓవరాల్గా ఇది ఫ్లాట్ అయితే 1700 SFT, 1450 ప్లింత్ వస్తుంది. 66 గజాలు, 66.6 స్క్వేర్ యార్డ్స్ ఏమో అన్డివైడెడ్ షేర్ వచ్చింది, విత్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ ప్రైస్ అయితే 98 lakhs చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. ఇది పటమట వివేకానంద కాలనీలో ఉంటుంది. థ్యాంక్ యూ.